8 గంటల 47 నిమిషాలకు ఆయన పరమపదించే వరకు, మొత్తం విశ్వాత్ముడై వెలుగొందే వరకు కేవలం మౌనంతో ఆ ధర్మ సంస్థాపన చేయగలిగారు. కేవలం మౌనంతో. ఎంత వారిని ఎవరిని సంస్కరించాలన్నా నీ మౌనమే దానికి సమాధానం. నువ్వు మౌనంతో నువ్వు చేసే ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞాని అయిన వాడు ఉన్న చోట ఒక తేజస్సు పుడుతుంది. ఆ తేజస్సు సంస్కరిస్తుంది. అంతగా సంస్కరింపబడకపోతే వారి కర్మ, వారు ఇంకా ఏదో అనుభవించాల్సింది ఉందన్నమాట, ప్రారబ్ధ కర్మ. అది తప్పదు కదా. జరగవలసినది ఎందరు ఆపినను జరుగుచునే ఉండును, జరగకూడనది ఎందరు ఎంత ప్రయత్నించను జరగదు. కావున మౌనముగా ఉండుటయే శ్రేయస్కరము అని చెప్పారు. ఆ మౌనాన్ని ఆయన పాటించి లోకాన్ని మొత్తాన్ని ఎంతగా సంస్కరించారో ఇప్పుడు ఇక్కడ హాజరైన వాళ్ళు కాదు, ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నటువంటి కొన్ని లక్షల మంది జనమే సమాధానం దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్క మనిషి, ఒక్క యోగి మౌనంతో ఇంత